హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా మొత్తం ఒక పెంగ్విన్ గురించే పెద్ద పెద్ద చర్చలు జరుగుతున్నాయి. అదేంటంటే తన గ్రూప్ను వదిలేసి సింగిల్గా ఒక పెంగ్విన్ తన దారిని వేరొక రూట్లో ప్రయాణించడమే ఇప్పుడు పెద్ద సెన్సేషన్గా మారిపోయింది. అదేంటంటే ఒక పెంగ్విన్ సముదాయం మొత్తం ఆహారం కోసం సముద్రం వైపు వెళ్తుంటే అలా కాదు అని చెప్పి ఒక పెంగ్విన్ అసలు ఆహారం దొరకని చోటుకి వెతుక్కుంటూ, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక పర్వతాల వైపు, ఇప్పటివరకు కూడా ఎలాంటి విషయం జరిగిందో లేదో తెలియదు కానీ ఒక వ్యక్తి 2007లో షూట్ చేసిన ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే ఒక డాక్యుమెంటరీలో ఒక చిన్న వీడియో క్లిప్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో మామూలుగా హల్చల్ చేయట్లేదు. ఆ పెంగ్విన్ ఎందుకు వెళ్ళింది, అక్కడికి వెళ్ళి ఎందుకు చనిపోయింది అనే విషయం ఎవరికీ తెలియదు. కానీ దాన్ని ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు. అంటే ఎలా అంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకున్నాడు ఒక విధంగా చూస్తున్నాడు, లైఫ్లో ఓడిపోయినాడు ఒక విధంగా చూస్తున్నాడు, ఇంకా లవ్ ఫెయిలియర్ అయినాడు ఒక విధంగా చూస్తున్నాడు, లవ్లో సక్సెస్ అయినాడు ఒక విధంగా చూస్తున్నాడు, ఇప్పుడు జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకున్నాడు మరొక కోణంలో చూస్తున్నాడు. అంటే ఎవరు కోణంలో వాళ్ళు చూస్తున్నారు. అసలు ఆ పెంగ్విన్ ఎందుకు చనిపోయింది అనేది మాత్రం ఎవరికీ తెలియదు. కానీ అసలు ఆ పెంగ్విన్ ఎందుకు చనిపోయింది అనే విషయాల గురించి తర్వాత మాట్లాడుకుంటే, అసలు ఆ పెంగ్విన్ అనేది ఇప్పుడు ఎంతమందికి ఇన్స్పిరేషన్ అవుతుందంటే చాలామందికి ఇదో పెద్ద లెసన్లా చూస్తున్నారు భయ్య. అదే చెప్తున్నా కదా, దీన్ని ఒక్కొక్కడు ఒక్కొక్క దృష్టికోణంలో చూస్తున్నాడు. ఆ చూసిన దృష్టికోణం చాలామందికి ఒక ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఫుడ్ దొరుకుతుంది అనేది రెగ్యులర్గా అందరూ వెళ్ళే దారిలో కాకుండా అక్కడ ఫుడ్ దొరుకుతుందా లేదా దొరకదా అది తర్వాత ఒక కొత్తగా ప్రయత్నిద్దాం, ఆ ప్రయత్నంలో నాకు ఏమైనా పర్వాలేదు, కొంతమందికి ఒక దారి చూపించే వ్యక్తిగా మిగిలిపోతాను అని చెప్పి ఆ పెంగ్విన్ కొత్త దారిని ఎంచుకుందని చెప్పి కొందరు మాట్లాడుతున్నారు. మరికొంతమంది అయితే పూరి జగన్నాథ్ గారు ఏదైతే ఒక పాడ్కాస్ట్ చేశారో లాస్ట్ 5 years బ్యాక్ 6 years బ్యాక్ ఒక పాడ్కాస్ట్ చేశారు. దాంట్లో ఏంటంటే పెంగ్విన్స్ అనేవి దగ్గరైన తర్వాత అవి లైఫ్లో ఎప్పుడు విడిపోవు, ఒకరినొకరిని చీట్ చేసుకోవు, ముఖ్యంగా మగ పెంగ్విన్ అనేది అసలు చీట్ చేయడం అంటే దానికి తెలియదు అనే టైప్లో ఒక పాడ్కాస్ట్ చేశారు. ఆ పాడ్కాస్ట్ సారాంశం ప్రకారం ఒక ఆడ పెంగ్విన్ మగ పెంగ్విన్కి అంటే బ్యాక్ స్టాప్ వేస్తే, వెన్నుపోటు పొడిస్తే, మోసం చేస్తే సింగిల్గా ఆ పెంగ్విన్ అంట ఇంకా మళ్ళీ ఆ గుంపులో కలకుండా ఒక్కరిగా చాలా దూరంగా వెళ్ళిపోయి, అంటే ఇంకా ఫుడ్ దొరకని ప్రదేశానికి వెళ్ళిపోయి సూసైడ్కి కమిట్ అవుతుంది అని చెప్పి ఆయన ఒక పాడ్కాస్ట్ చేశారు. కానీ దాన్ని కూడా చాలా వైరల్ చేస్తున్నారు. నాకు తెలిసి మాత్రం నేను ఇప్పుడు మధ్య చదివిన ఈ 2 daysగా నేను చదివిన ఇవి సోషల్ మీడియాలో కానీ లేదంటే నేను ఈ గూగుల్లో కానీ సెర్చ్ చేసిన ప్రకారం అది చాలా పెద్ద అబద్ధం. ఎందుకంటే పెంగ్విన్స్ అనేవి సీజన్కి తన పేరుని మార్చేస్తాయంట. సో అది ట్రాష్ పక్కన పెట్టండి. కానీ ప్రజెంట్ మాత్రం ఈ పెంగ్విన్ నేర్పిన పాఠం ఏంటంటే, అందరం వెళ్ళే దారిలో కంటే సంథింగ్ స్పెషల్గా వెళ్ళా సరే ఎంతమంది మనల్ని గుర్తిస్తారు. దీన్ని నెగిటివ్గా కూడా మనం తీసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే సోకాల్డ్ అందరూ మంచి అన్నదాన్ని ఎవడో ఒకడు మధ్యలో వచ్చి ఇది చెడు మాట, లేదంటే ఇది చెడు పని అని చెప్తూ ఉంటాడు. సో మంచిని మొత్తం వదిలేసి ఆ చెడు అనేదాన్ని మనం పెద్ద హైలైట్ చేస్తుంటాం. అదేవిధంగా అంటే ఇది నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఈ పెంగ్విన్ విషయంలో మాత్రం మ్యాక్సిమం పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మాత్రం చాలా ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఎందుకంటే అందరిలాగే పనిచేస్తూ, అందరిలాగే ఉంటూ, అందరిలాగే కాలం చేసే కంటే సంథింగ్ డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్గా జీవితాన్ని ముగించడం అనేది అది అందరి వల్ల సాధ్యం కాదు, కొందరి వల్లే సాధ్యం అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ ప్రయాణంలో నువ్వు నీ కుటుంబానికి, నీ ఫ్యామిలీకి, నీకు ఎలాంటి హాని చేసుకోకుండా ఉండడం అనేది అతిపెద్ద ముఖ్యమైన విషయం. చాలామంది ఏంటంటే ఈ జీవితం మీద, ఈ మనుషుల మీద విరక్తితో ఆ పెంగ్విన్ లాగే మనం కూడా ఈ జన సముదాయానికి చాలా దూరంగా వెళ్ళిపోవాలి అని ఒక ఆలోచనలు ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనల్ని నమ్ముకున్న మన ఒక కుటుంబం, మన తల్లిదండ్రులు, మన అమ్మ నాన్న, చెప్తున్నాను కదా, ఇంకా మనకి పెళ్ళైతే మన పిల్లలు, మన భార్య, మన ప్రేమించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ వదిలేసి నీకు నువ్వుగా విముక్తి పొందడం అనేది కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం. అంటే ఈ వీడియో ప్రకారం నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఆ పెంగ్విన్ చేసింది ఏంటి ఎందుకు అనేది తెలియకుండా మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకున్న కష్టాన్ని బట్టి, మనకున్న సక్సెస్ని బట్టి మనం దానికి ఆపాదించుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ కొంతమంది దీన్నే అలుసుగా తీసుకొని చాలా వరకు ఈ జన సముదాయాలు వదిలేయాలి, ప్రపంచం అంతా చెడు వ్యక్తులతో నిండిపోయింది, ఇలాంటి వాళ్ళతో మనం పోరాటం చేయలేము, మనలో మనం ఎలాగెందుకు ఈ కొండలకు వెళ్ళిపోవాలి, హిమాలయాలకు వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఏవో మాట్లాడుతున్నారు. అలా వెళ్ళాలి. ఎప్పుడు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, నీ కుటుంబానికి నువ్వేంటో చూపించాలి, ఈ సమాజానికి నువ్వేంటో తెలియాలి. అసలు నీ కుటుంబంకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంచి నీవు నిజంగా నీ వల్ల ఎవరికి ఎలాంటి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే సమాజం గురించి వదిలేండి భయ్య, బొక్క అది ఎవడు పట్టించుకోడు. కానీ ముందు నీ కుటుంబాన్ని నువ్వు చక్కదిద్దుకొని నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. అంతేగాని నీ కుటుంబాన్ని నమ్ముకున్న వారిని గాలి కొలేసి నువ్వు అలా వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో
ఇప్పుడు ఏదైనా సరే ఈ పెంగ్విన్ స్టోరీ మాత్రం చాలామందికి ఒక పెద్ద ఇన్స్పిరేషన్గా ఉంది. అంటే ఎస్, మనం అనుకున్నది కానీ అనుకున్నట్టుగా ఎవడు ఏమనుకుంటాడు ఏంటి అనే విషయాలు పక్కన పెట్టేసి మనం అనుకున్నది చేసుకుంటూ మనం అనుకున్న పనిని 100% నమ్ముకుని వెళ్తే మాత్రం ఖచ్చితంగా అది చావో రైటో తప్పో, గెలవడమో ఓడడమో, చావో బతుకో అనేది ఖచ్చితంగా మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున మనం అది ట్రై చేయలేదే అనే ఫీలింగ్ మనకొద్దు. రేపు పొద్దున మనం ఇది చేయలేదు అది చేయలేదు అనే ఫీలింగ్ కంటే ఏదో సాధించాం లేదా అనే విషయాలు పక్కన పెడితే కనీసం ట్రై చేసాం, కొత్తగా ప్రయత్నించాం అనే ఆలోచనతో మనం కాలం చేసినా సరే చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అన్న. ఎస్, ప్రతి ఒక్కరికి అలా ఫ్రీగా ఉండాలి, ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోవాలని ప్రతి ఒక్క మగాడికి ఉంటుంది, ప్రతి ఒక్క కష్టపడిన ప్రతి ఒక్క జీవికి ఉంటుంది. కానీ మనకున్న కొన్ని చెప్తున్న కదా రిలేషన్స్ కానీ, మనకున్న సంబంధాలు కానీ, ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం నమ్ముకున్న వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాలు కానీ, అవన్నీ కూడా ఒక మనిషిని ఒక కట్టడి చేస్తుంది. అంటే ఏవి పట్టించుకోకుండా ఏవి అవన్నీ వదిలేసి వెళ్ళిపోతే ఇంకా మనకి జంతువుకి తేడా ఉంటుందన్న. మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మాత్రం మనం ఎప్పుడూ కూడా మనం ఉన్నామనే భరోసాయే. మనం ఎస్, మనకంటూ కొన్ని సెల్ఫ్ గోల్స్ ఉంటాయి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్స్ ఉంటాయి. అవన్నీ మనం ఎందుకు చంపుకుంటున్నాం? మనల్ని నమ్ముకుని ఉన్న మన ఫ్యామిలీ కోసం, మనం నమ్ముకొచ్చిన మనం పెళ్లి చేసుకున్న అమ్మాయి కోసం, లేదంటే మనకు కడుపును పుట్టిన వాళ్ళ కోసం ఇవన్నీ మనం చేస్తాం. అందులో నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నువ్వు చంపుకున్నంత మాత్రాన వాళ్ళు ఇచ్చే మనకి హ్యాపీనెస్ ఉంటుంది చూసావు భయ్యా, అది చాలా ఎక్కువ భయ్యా. కానీ ఇప్పుడు ఈ కాలంలో నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నువ్వు చంపుకొని వాళ్ళ కోసం ఎంత కష్టపడినా సరే చాలా వరకు ఏం చేస్తున్నారంటే వాళ్ళని ఒక వెంట్రు ముక్కలా తీసి పడిచేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మాత్రం నిజంగా అది నరకం భయ్యా. నువ్వు జీవితం మొత్తం నీకు ఇష్టాలు అవి అన్నీ చంపుకొని నీ కుటుంబం కోసం, నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం, నీకు పుట్టిన పిల్లల కోసం నువ్వు ఎంత త్యాగం చేస్తే నీ త్యాగాన్ని మొత్తాన్ని జస్ట్ ఒక వెంట్రుకలా తీసి పడిచేసి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తామంటే మాత్రం నిజంగా ఎవరికైనా చిరాకు దొరుకుతుంది. అలాంటి వాళ్ళకి మాత్రం ఈ పెంగ్విన్ అదేదైతే ఉందో సింగిల్గా అది ఒక 70 కిలోమీటర్ల ప్రయాణం అంటే మాట్లాడయ్యా. అక్కడ ఆహారం దొరకదని తెలిసి ఒక కొత్త రూట్ని ఎంచుకొని అలా వెళ్ళడం అనేది మాత్రం నిజంగా అది యాక్చువల్గా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ సైంటిస్ట్స్ అందరూ వీళ్ళు అంటే అదొక సైకలాజికల్, అంటే దానికంటూ అదొక ట్రామా, దానికి ఒక రకంగా చెప్పాలంటే అదొక జబ్బు లాంటిది అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఆ పెంగ్విన్ వీడియో మాత్రం చాలామందిని కదిలిస్తుంది. సో ఓవరాల్గా ఆ పెంగ్విన్ వీడియో చూసిన తర్వాత మీకు ఎలాంటి, అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు ఎలాంటి అనుభూతి వచ్చింది అనే విషయం కామెంట్ రూపంలో తెలపండి.